వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈ పేపర్ ఎవాల్యుయేషన్లో మనకి ఈ పదాలు వినిపిస్తున్నాయి: యావరేజింగ్, స్కేలింగ్, నార్మలైజేషన్ అండ్ లాస్ట్ ఏంటి, మోడరేషన్. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. యావరేజింగ్ అనేది అందరికీ తెలిసిన పదమే. మల్టిపుల్ ఎవాల్యుయేటర్స్ కలిసి ఒకటే పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తే ఒక్కొక్క విధమైన మార్కులు ఇస్తారు. వాటి టోటల్ మార్క్స్ కావాలంటే ఆ నెంబర్ ఆఫ్ ఎవాల్యుయేటర్స్ ఇచ్చిన మార్క్స్ టోటల్ సమ్ బై నెంబర్ ఆఫ్ ఎవాల్యుయేటర్స్, ఇట్ ఈస్ ద యావరేజింగ్. ఇది యావరేజింగ్ అనేది ఇట్లా ఎప్పుడు పనిచేస్తుంది అంటే నార్మల్ పేపర్లకి పనిచేస్తుంది. ఒకటే పేపర్, ఒకటే కైండ్ ఆఫ్ పేపర్ ఉంటే పనిచేస్తుంది. ఓకే, అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఎగ్జామ్ ఉంది. క్యాట్ ఎగ్జామ్ ఎట్లా జరుగుతుంది అంటే మల్టీ షిఫ్ట్లో జరుగుతుంది. మార్నింగ్ ఒక షిఫ్ట్ నడుస్తుంది, ఈవినింగ్ ఒక షిఫ్ట్ అవుతుంది. సో మార్నింగ్ షిఫ్ట్ క్వశ్చన్స్ ఈవినింగ్ షిఫ్ట్లో రావు. లేకపోతే ఐబీపీఎస్ ఎగ్జామ్ ఉంది, బ్యాంకింగ్ ఎగ్జామ్ ఉంది. ఇవన్నీ కూడా మల్టీ షిఫ్ట్స్లో జరుగుతాయి. మల్టీ షిఫ్ట్స్లో జరుగుతుంది. పేపర్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి. ఇప్పుడు మనం డిఏఓ ఎగ్జామ్ రాసాం, గుర్తుందా? డిఏఓ డిఏఓ అట్లే రాసినాం కదా సెకండ్ టైం రాసినప్పుడు. అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో యావరేజింగ్ పని చేయదు. యావరేజింగ్ అనేది పని చేయదు. అప్పుడు వేరే మెథడాలజీ వాడతాం. సరే, అది పక్కన పెడతాం. యావరేజింగ్ అనేది మనకు తెలుసు నార్మల్ అప్పుడు పనిచేస్తుందని. మరి స్కేలింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ స్కేలింగ్? స్కేలింగ్ పద్ధతి ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎస్పెషల్లీ వెన్ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇంతకుముందు యూపీఎస్సి స్కేలింగ్ పద్ధతిని వాడేది. ఎందుకంటే యూపీఎస్సిలో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఒకరు తెలుగు తీసుకుంటారు, ఒకరు ఫిజిక్స్ తీసుకుంటారు, ఒకరు మ్యాథ్స్ తీసుకుంటారు, ఒకరు ఆంథ్రపాలజీ తీసుకుంటారు. కానీ లెటర్స్ సే తెలుగు ఈజీ అనుకుందాం, లేకపోతే హిస్టరీ ఈజీ అనుకుందాం. ఇప్పుడు నా స్క్రీన్లో కనబడుతుంది, హిస్టరీ ఈజీ అనుకుందాం, మ్యాథ్స్ కష్టం. హిస్టరీలో 85 వస్తే మ్యాథ్స్లో కూడా 85 రావాలా? ఖచ్చితంగా రాదు. అంటే హిస్టరీలో కొంచెం ఈజీగా ఉంటుంది, క్వశ్చన్స్ అన్ని ఈజీగా ఉంటాయి, దట్స్ ఫైన్, తెలిసిన క్వశ్చన్లే ఉంటాయి, హిస్టరీ ఎక్కడికి పోలేరు కాబట్టి హిస్టరీలో స్కోర్ చేయడం ఈజీ అనుకుందాం. కానీ మ్యాథ్స్ అట్లా కాదు కదా. ఎవ్రీడే హీ మైట్ గివ్ టఫ్ ప్రాబ్లమ్స్, ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, వాట్ ఎవర్, సమ్ టఫ్ పేపర్. మరి ఇప్పుడు నేను అంటాను 85 ఇన్ హిస్టరీ ఈజ్ ఈక్వలెంట్ టు 70 ఇన్ మ్యాథ్స్. హిస్టరీలో 85 వచ్చిన వాడు మ్యాథ్స్లో 70 వచ్చిన వాడికి సమాంతరం, ఇద్దరికి ఒకటే ర్యాంక్ వస్తుంది అని నేను అంటాను. మరి నేను అంటే సరిపోతుందా? అట్లా కుదరదు. అట్లా ఎవరు చెప్తారంటే ఈ స్కేలింగ్ అనే ఒక మెథడాలజీ చెప్తుంది. ఇది ఒక స్టాటిస్టికల్ ప్రొసీజర్ అన్నమాట. ఈ స్టాటిస్టికల్ ప్రొసీజర్ ద్వారానే వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్కి వాటి యావరేజెస్ తీసిన తర్వాత వాటి మీద ఒక ఫార్ములా రాసి తర్వాత డిరైవ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు హిస్టరీలో 100 వస్తే మ్యాథమెటిక్స్లో 80 వస్తే చాలు, ఇద్దరు సమాంతరం. అట్లా సమ్ కైండ్ ఆఫ్ ఒక మెథడాలజీ ఉంటుంది అనమాట, ప్యూర్లీ ఒక మ్యాథమెటికల్ మెథడాలజీ. ఓకే, ఈ విధంగా స్కేలింగ్ చేస్తారు. అయితే చూద్దాం వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక చిన్న టేబుల్ వేసాను ఇక్కడ. స్కేలింగ్ ఈజ్ ఏ స్టాటిస్టికల్ టెక్నిక్ అని చెప్పాను, మోస్ట్లీ యూజ్డ్ ఫర్ అడ్జస్టింగ్ మార్క్స్ ఆఫ్ డిఫరెంట్ ఆప్షన్స్. ఇప్పుడు ప్రజెంట్గా మీరు నన్ను అడిగితే యూపీఎస్సీ సార్ స్కేలింగ్ మెథడాలజీ వాడుతుందా అంటే వాడట్లేదు. స్కేలింగ్ ఒకప్పుడు వాడింది. 2013 నుంచి స్కేలింగ్ మెథడాలజీ వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు అంటే స్కేలింగ్ మెథడాలజీ వల్ల కూడా వాళ్ళకి కరెక్ట్గా న్యాయం జరుగుతున్నట్టు కనబడతలేదు. కొన్ని సందర్భాలలో మోస్ట్ ఆఫ్ ద టైం కొన్ని ఆప్షనల్స్ సేమ్గా ఉంటున్నాయి, వాళ్ళ మార్క్స్ హై వస్తున్నాయి. కొంతమందికి బెనిఫిట్ అవుతుంది, కొంతమందికి అసలు బెనిఫిట్ అవ్వట్లేదు. కొన్ని ఆప్షనల్స్కి అసలు మెటీరియలే ఉండదు. సో అట్లా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో దానివల్ల మొత్తం స్కేలింగ్ మెథడాలజీ తీసేసి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్యూర్లీ ఒక క్వాలిటేటివ్ క్వాలిటేటివ్ కైండ్ ఆఫ్ మెథడాలజీ వాడుతున్నారు అనమాట. అంటే ముందే పేపర్ డిజైన్ చేసేటప్పుడే వాళ్ళు కరెక్ట్ కొన్ని మెజర్స్ తీసుకొని అట్లాంటివి చేస్తున్నారు. బట్ ఇక్కడ అంతా అనవసరం. యూపీఎస్సీ ఎట్లా చేస్తుంది, ఏం చేస్తుంది, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది యూపీఎస్సీ కూడా స్కేలింగ్ అనే పద్ధతి తీసేసి ఇప్పుడే పేపర్ని కరెక్షన్ చేసే ముందరనే దే ఆర్ టేకింగ్ సమ్ మెజర్స్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కేలింగ్ మెథడాలజీలో ఏమవుతుందంటే పేపర్ కరెక్షన్ తర్వాత ఈ టెక్నిక్ వాడతాం, కానీ
దీంట్లో ఇప్పుడు వాడే దాంట్లో పేపర్ కరెక్షన్ కంటే ముందరనే ఆ చీఫ్ ఎగ్జామినేటర్ కూర్చుంటాడు. పేపర్ డిజైన్లోనే వాళ్ళు దే విల్ సెట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఓకే మ్యాథ్స్లో నువ్వు ఇంత టఫ్ ఇస్తున్నావు కదా, ఆల్మోస్ట్ దీనికి ఈక్వలెంట్గానే దీంట్లో హిస్టరీలో కూడా ఇంత టఫ్ ఇవ్వు, అట్లా ముందే జరుగుతుంది అనమాట. ప్రీ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద డిజైన్, పేపర్ డిజైన్ అట్లాంటి కొన్ని మెథడాలజీస్ వాడుతున్నారు. అట్లా వాడినప్పటి నుంచి అంట యూపీఎస్సి వాళ్ళకి ఇష్యూస్ తగ్గిపోయాయంట. ఓకే. సో పోస్ట్ ప్రొసీజర్స్ కంటే కూడా ముందే చేసుకోవడం అనేది యూపీఎస్సికి హెల్ప్ అయింది. ఓకే, సరే అది పక్కన పెడదాం. కానీ మనం అయితే టీజీపీఎస్సిలో మనం స్కేలింగ్ మెథడాలజీ వాడట్లేదు. బట్ మనము వెరీ కోర్టులో స్కేలింగ్ అనే 2-3 సార్లు వాడాం కాబట్టి చెప్తున్నా. జస్ట్ స్కేలింగ్ అంటే ఏంటో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వీడియోలో నేను నార్మలైజేషన్ అంటే చెప్తాను, మోడరేషన్ అంటే చెప్తాను. బట్ ఇక్కడ స్కేలింగ్ అంటే చూద్దాం. ఇప్పుడు లెటర్స్ సే ఇద్దరు ఆప్షన్స్ ఉన్నారు. తెలుగు ఒక ఆప్షన్ రాశారు, ఫిజిక్స్ వాళ్ళు ఇంకొక ఆప్షన్ రాశారు. రెండింటికి మాక్సిమం మార్క్స్ 300. ఫిజిక్స్ ఆబ్వియస్గా టఫ్ కదండి. టఫ్ వాళ్ళకి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కాలం ఎఫ్ వాడు ఫిజిక్స్ వాడు ఇక్కడ వాడు 120 స్కోర్ చేశాడు అవుట్ ఆఫ్ 300. తెలుగు వాడు 140 స్కోర్ చేశాడు అవుట్ ఆఫ్ 300. ఓకే. ఇప్పుడు ఈ తెలుగు వాడు 140 స్కోర్ చేసిన వాడు వెళ్ళి ఫిజిక్స్ వాడితో చంకలు గుద్దుకొని, నేను నీకంటే ఎక్కువ స్కోర్ చేసిన కదరా అబ్బాయి, నేను నేను నీకంటే తోపుని అని అన్నాను అనుకో తెలుగోడు, అంటే బాబు కొంచెం పక్కెళ్ళి ఆడుకో అమ్మా అంటారు. ఎందుకు అని అంటే ఈ ఫిజిక్స్ వాడు అంటాడు, నువ్వు నాకంటే ఎక్కువ స్కోర్ చేసినావు 140 కరెక్టే, కానీ నువ్వు చూసుకో మీ దాంట్లో యావరేజ్ స్కోరే, ఆల్ తెలుగు వాళ్ళ యావరేజ్ స్కోరే 120 ఉంది. ఓకే, ఎక్కువ ఉంది. బట్ మాది చూడు, మా దాంట్లో యావరేజ్ స్కోర్ 100 ఉంది. కానీ నేను 100 కంటే 100 స్కోర్ ఉంటే నేను 120 స్కోర్ చేసిన, నువ్వు 120 స్కోర్ ఉంటే నువ్వు 140 స్కోర్ చేసినావు. సో వీడు అంటాడు, ఫిజిక్స్ వాడు అంటాడు. ఇప్పుడు చూద్దాం. అయితే అందుకోసం ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ యావరేజ్ ఆఫ్ మార్క్స్ 120 అండ్ 100 ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఫిజిక్స్ వాళ్ళది టఫ్ ఉంది కదా, యావరేజ్ మార్క్స్ ఫిజిక్స్లో తక్కువ ఉంది ఈ తెలుగు కంటే. కాబట్టి దీనిని వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి 120 వచ్చినాయి కాబట్టి దీన్ని అప్వర్డ్ స్కేలింగ్ చేస్తారు. అప్వర్డ్ స్కేలింగ్ ఇప్పుడు ఇద్దరు వాదించుకుంటూ కూర్చుంటే కుదరదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టాటిస్టికల్ టెక్నిక్ని వాడి అరే నువ్వు 140 అని ఎగరకరా తెలుగు, నువ్వు పాపం నువ్వు 120 అని ఫీల్ కాకరా ఫిజిక్స్, మీ ఇద్దరిని ఒక 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 పద్ధతికి తీసుకొస్తాము, అసలు మీ ఇద్దరిని ఒక స్కేలింగ్ మెథడాలజీ వాడి మీకు కరెక్ట్గా ఎన్ని వచ్చినాయి అని చెప్పి వాళ్ళిద్దరి మార్కులు చూస్తే తెలుగు వాడికి 130 వచ్చినాయి పాపం, ఫిజిక్స్ వాడికి 135 వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫిజిక్స్ వాడు వెళ్ళి ఏమరా అబ్బాయి తెలుగు ఇంతకుముందు ఎగిరినావు కదా 140 అని, ఇప్పుడు చూడు మనం స్కేలింగ్ చేసిన తర్వాత నీకే నాకంటే తక్కువ వచ్చినాయి, అవునా కదా అంటాడు అనమాట. దిస్ ఈజ్ హౌ ఇది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ క్యాండిడేట్ ఫిజిక్స్ వాడికి 120 వచ్చినాయి యావరేజ్. ఇక్కడ టఫ్ పేపర్ కాబట్టి 120 టఫ్ పేపర్స్లో ఏం చేస్తారంటే ఇట్ ఈస్ అప్వర్డ్ స్కేలింగ్ జరుగుతుంది. చూడండి వాడికి 120 వచ్చినప్పుడు 120 తెచ్చుకుంటూ, కానీ యావరేజ్ తక్కువ ఉంది కంపేర్ టు తెలుగు. సో ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్, ద మార్క్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్, అప్వర్డ్ స్కేలింగ్ ఇంక్రీజ్ చేశారు. ఓకే, ఇంక్రీజ్డ్. అట్లనే పాపం ఫిజిక్స్ తెలుగు వాడికి 140 వచ్చినాయి, కానీ వాడు యావరేజ్ స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి వాడి డౌన్వర్డ్ స్కేలింగ్ తగ్గినాయి వాడి మార్క్స్. దిస్ ఈజ్ డిక్రీజ్ అండ్ ఎఫెక్ట్ ఆన్ మార్క్స్ చూస్తే ఇక్కడనేమో ఈజీ పేపర్స్ ఉంటేనేమో ఎఫెక్ట్ ఆన్ మార్క్స్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. ఆ మార్క్స్ మీద వాటి యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, డిక్రీజ్ అవుతుంది. టఫ్ పేపర్స్ ఉంటేనేమో ఈ అప్వర్డ్ స్కేలింగ్ అంటాం కదా, అక్కడ ఎఫెక్ట్ ఆన్ మార్క్స్ ఇంక్రీజ్ అవుతుంది. మరి ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ పర్పస్? ఈ స్కేలింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, టఫ్ పేపర్స్ రాసిన వాళ్ళకి మనము కాంపెన్సేట్ చేస్తున్నాం. వీఆర్ కాంపెన్సేటింగ్. పాపం వరే మీకు తక్కువ వచ్చినాయని ఫీల్ కాకండి, మీకు మేము ఇంక్రీజ్ చేస్తున్నాం. చూడండి 120 ఉన్నవాడు 135 అండి, వీఆర్ కాంపెన్సేటింగ్. అట్లనే ఎక్కువ వచ్చినాయని ఎగురుతుంటాడు కదా వీడు 140 తెలుగు వాడు, వీడికి ఏం చేస్తున్నాం అంటే అరే నిన్ను ఇట్లా కాదురా, నీకు కంపెన్సేషన్ కుదరదు, నీకు ప్రమోషన్ కాదు, నీకు డిమోషన్ ఇస్తామని చెప్పి నిన్ను న్యూట్రలైజ్ చేస్తామని చెప్పి వాడు 140ని 130కి చేశారు. ఇట్ ఈస్ అ న్యూట్రలైజ్. సో ఈజీ పేపర్స్ ఉంటేనేమో న్యూట్రలైజ్ చేస్తారు, టఫ్ పేపర్స్ ఉంటేనేమో కాంపెన్సేట్ చేస్తారు. ఇదనమాట. సో దిస్ ఈజ్ వాట్ ద స్కేలింగ్ డస్. సో మరి ఈ స్కేలింగ్ మెథడాలజీ ఎట్లా పనిచేస్తుంది అంటే, స్కేలింగ్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ మీన్, వాళ్ళు యావరేజ్ మార్క్స్
ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో రాసిన యావరేజ్ మార్క్స్, ఆ పర్టికులర్ యావరేజ్ మార్క్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుంటారు. ఇదంతా స్టాటిస్టిక్స్ మనకు తెలుసు కదా, మీన్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వాళ్ళ రిలేటివ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆ పర్టికులర్ గ్రూప్లో, ఆ పర్టికులర్ ఆప్షనల్ పేపర్లో వీడి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అని చెప్పడమే ఇది స్కేలింగ్ మెథడాలజీ అన్నమాట. నేను కింద ఇంకా మెన్షన్ చేశాను. సో ఇక్కడ చూడండి, స్కేలింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ మార్క్స్ ఆర్బిటరల్లీ. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏదో నేను పెంచుతుందో తగ్గుతుందో కాదు, దానికి ఒక పద్ధతి పాడు ఉందన్నమాట. ఇట్ ఈస్ అబౌట్ ఈక్వలైజింగ్ ఆపర్చునిటీ అక్రాస్ పేపర్స్. అంటే అట్లాంటి టఫ్ పేపర్స్, ఈజీ పేపర్స్ రాసినప్పుడు వాళ్ళని ఈక్వలైజ్ చేయడానికి అనమాట, వాళ్ళని ఒక తాటి మీదకి తీసుకురావడానికి స్కేలింగ్ అనే పద్ధతి వాడుతున్నారు అనమాట. ఓకే, సో అప్వర్డ్ స్కేలింగ్ అంటే ఏంటిది నేను చెప్పిన కదా. అప్వర్డ్ స్కేలింగ్ లో పాపము లోయర్ మార్క్స్ రిఫ్లెక్ట్ డిఫికల్టీ, నాట్ ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ. పాపం అప్వర్డ్ స్కేలింగ్ లో వీడికి 120 వచ్చినాయి, ఇదేమి వీడికి ఏమి ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ, ఇట్ ఈస్ ద ఏం చెప్పినా ఇట్ ఈస్ ద పేపర్ ఈస్ వెరీ డిఫికల్ట్. ద సో డిఫికల్ట్ కాబట్టి, అంతేగాని వాడికి ఎబిలిటీ లేదని కాదు. ఓకే, అండ్ ఇందాక చెప్పినట్టు మనం స్కేలింగ్ చేయడం వల్ల ఇట్ ప్రమోట్స్ ఫెయిర్నెస్. 120 వచ్చిన వాడికి 135 చేసినాం కదా, ఇట్ ప్రమోట్స్ ఫెయిర్నెస్. ఇప్పుడు చూద్దాం డౌన్వర్డ్ స్కేలింగ్. మరి ఇప్పుడు డౌన్వర్డ్ స్కేలింగ్ ఏమవుతుందంటే, క్యాండిడేట్ మే ఫీల్ మార్క్స్ ఆర్ కట్. అంతే కదా, ఇప్పటిదాకా 140 వచ్చినాయని అందరికి చెప్పుకొని తిరిగిండో తెలుగు సారు, పాపం వాడికి స్కేలింగ్ చేసిన తర్వాత 130 వచ్చినాయి. మరి ఇప్పుడు ఏమైతుంది, డౌన్వర్డ్ స్కేలింగ్ ఏమైందంటే, క్యాండిడేట్ మే ఫీల్ మార్క్స్ ఆర్ కట్. అండ్ ఒక్కొక్కసారి లేకపోతే ఏమవుతుంది, ఈ డౌన్వర్డ్ స్కేలింగ్లో ఒక ప్రాబ్లం ఉంది. రా మార్క్స్ మే ఓవర్ రిప్రజెంట్ ఎబిలిటీ. ఇప్పుడు నేను నాకు 140 వచ్చినాయి, 140 వచ్చినాయి అని ఎగురుతూనే బయటికి చెప్పుకుంటూ పోతే, మనం దీన్ని స్కేల్ చేయలేదనుకో, బయట వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది అంటే, నువ్వు యు ఆర్ ఓవర్ రిప్రజెంటింగ్ కదా, ఇట్ మే ఓవర్ రిప్రజెంట్ యువర్ ఎబిలిటీ. బట్ యాక్చువల్గా వాడు పర్ఫార్మెన్స్ ఓన్లీ 130నే, కానీ ఇక్కడ వరకు 140 మార్క్స్ వచ్చినాయి అనమాట. సో దిస్ ఈస్ హౌ అప్వర్డ్ స్కేలింగ్, డౌన్వర్డ్ స్కేలింగ్. ఇప్పుడు కానీ మన టీజీపీఎస్సీకి మీరు చెప్పండి, ఇది ఎక్కడ రిలవెంట్ అవుతుంది? టీజీపీఎస్సీలో మనం ఎక్కడ కూడా స్కేలింగ్ పద్ధతి వాడతలేం. ఎందుకు అని అంటే, మనకు తెలుగు పేపర్ అయినా ఇంగ్లీష్ పేపర్ అయినా క్వశ్చన్స్ ఆర్ సేమ్. అవునా, తెలుగు పేపర్లో రాసినంత మాత్రాన క్వశ్చన్స్ ఏమీ లేవు, ఇంగ్లీష్ పేపర్లో రాసినంత మాత్రాన క్వశ్చన్స్ ఏమీ మారలేదు, సేమ్ పేపర్ ఉందన్నమాట. ఆ క్వశ్చన్స్ సేమ్ ఉండడం వల్ల స్కేలింగ్ అనే కాన్సెప్ట్ రాదు. అయితే టీజీపీఎస్సీ వాళ్ళు ఏం చేసి ఉండాలి అని అంటే, తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఈ ఒక పేపర్ ఎవాల్యుయేషన్లో ముందే కూర్చొని, అరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గగన్యాన్ క్వశ్చన్ ఉంది, గగన్యాన్ క్వశ్చన్లో ఏమేమి రాస్తే మార్క్స్ పడాలి, అంతే. ఏమేమి రాస్తే మార్క్స్ పడాలి, ఎన్ని పాయింట్స్ రాస్తే మార్క్స్ పడాలి. వాడు తెలుగులో రాసినా ఇంగ్లీష్లో రాసినా అవే 4 పాయింట్లు తెలుగులో రాసిన అనుకో, అదే మార్కులు వస్తాయి. అవే 4 పాయింట్లు ఇంగ్లీష్ రాసిన అనుకో, అవే మార్కులు వస్తాయి. సో అక్కడ ఏమి ప్రాబ్లం ఉండదు. సో దిస్ పర్టికులర్ థింగ్ హ్యాస్ టు బి ప్రాపర్లీ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ ద ఈ పైన ఇనిషియల్ చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు కదా, చీఫ్ ఎవాల్యుయేటర్ అని ముందే సెట్ చేసి పెట్టాలన్నమాట. ఇదంతా ఒక కీ ఇవ్వాలి, ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పాలన్నమాట. దిస్ ఈస్ హౌ వాళ్ళు ముందే చేసి పెట్టుంటే మనకి బాగుండేది. కానీ అది ఎంతవరకు చేసారో అనేది మనకు తెలియదు. ఓకే, అందుకోసం తెలుగు వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చినాయని వీళ్ళు అంటారు, ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయని అంటారు. సో ఈ ప్రాబ్లం ఉంది. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై స్కేలింగ్ వీడియో. విల్ క్యాచ్ అగైన్. హ్యావ్ ఎ గుడ్ నైట్.